నేను సహ్యాద్రిని. ఇవాళ నేను మీకో కథ వినిపించబోతున్నాను. అది ఎవరి కథ అంటే, అతను మనుషులను రక్షించాడు, మనుషుల్లోని మానవత్వాన్ని నిద్రలేపాడు, మరాఠా భాషను సజీవంగా ఉండేట్టు చేశాడు, ప్రతి ఇంటిలోనూ హిందూ ధర్మాన్ని రక్షించాడు. ఇది మన ఆ భగవంతుడిగా అవకముందటి కథ. శివాజీ మహారాజ్ ఛత్రపతి కాకముందటి కథ. నా శిఖరాల్లో లోయల్లో దాగున్న రహస్యాన్ని నేను ఇవాళ విప్పుతున్నా. నేను సహ్యాద్రిని. నా శివబా కథని మీకు చెబుతున్నాను. 350 సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్న శని తొలగడమే లేదు. ఆదిల్ షా చేసిన రాక్షస కృత్యాలను సహిస్తూ మరాఠాలు కూడా చల్లబడిపోయారు. ఎందుకంటే మరాఠాలకు శౌర్యమైతే ఉంది, కానీ ఐకమత్యంతో కలిసుండకూడదన్న శాపం కూడా ఉంది. బీజాపూర్కి విరుద్ధంగా తిరుగుబాటు చేయకూడదని ఆదిల్ షా